తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఎన్నో అద్భుతమైన దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రతి సమస్య అండి నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటే ఈ ప్రాబ్లం మేము చాలా ఏళ్ళుగా ఫేస్ చేస్తున్నామా, దీనికి ఏమైనా దేవాలయం ఉందా అని బయట ఎప్పుడైనా కనిపించినప్పుడు కామెంట్స్ లోనో ఇలా అడుగుతూ ఉంటారు. బాధ అనిపిస్తుంది. కానీ ప్రతి దానికి కూడా దేవాలయం ఉందనేది అక్కడ ధైర్యం అనిపిస్తుంది. నందకిషోర్ గారితో మాట్లాడినప్పుడు ఏ సమస్య అయినా కానీ దేవాలయం ఉందండి, మన శాస్త్రం చెబుతోంది, ప్రత్యేకించి మన పెద్దలు చెప్పారు. అవన్నీ కూడా మరుగున పడిపోయాయి. మన దాకా రానివి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మళ్ళీ మనం నందకిషోర్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా మీరు అడిగిన డౌట్లే ఇవాళ ఒక ముఖ్యమైన దేవాలయం గురించి చెప్తానన్నారు. అయితే ఈ ఎపిసోడ్ చూసే ముందు మీరు ఎపిసోడ్ ఒకటి చూడాల్సి ఉంటుందండి. నేను మీకు డిస్క్రిప్షన్లో జస్ట్ ఒక చిన్న వాటికి సంబంధించిన లింక్ కూడా అందిస్తాను. ఈ దేవాలయం రెండు లింకప్ ఉన్నటువంటి దేవాలయాలు అనమాట. రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో వారు దూరం అయిపోతే గనక ఆ బాధను తట్టుకోలేక చాలా మంది ఆ డిప్రెషన్లో ఉంటారు. మళ్ళీ వాళ్ళతో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి రక్త సంబంధికులు ప్రత్యేకంగా చెబుతున్నాం. అలాంటి వాళ్ళు కలవటానికి ఉన్నటువంటి దేవాలయం ఉంటుంది. అదే ఇవాళ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే మీరు అలా సస్పెన్స్ లో పెట్టేశారు ఇంకో దేవాలయం కూడా ఉంది అని చెప్పి. మరి ఆ దేవాలయం ఏంటి? ఈ రెండు దేవాలయాలండి అదే మీరు ఇందాక అన్నట్టు మరుగున పడిన ఆలయాల్ని మెరుగున పడడమే మన లక్ష్యం. ఏవేవి అండి, ప్రతి ఒక్క చిన్న సమస్యకు కూడా, అంటే ఎంత చిన్న సమస్య కంటే దగ్గు జలుపు కూడా మనకు ఉంది అంటే మీరు నమ్ముతారా? నిన్న మనం ఆస్తమా టెంపుల్ ది మనం మాట్లాడినప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యం అది. సో ప్రతి ఒక్క దానికి మనకు ఆలయాలు చెప్పబడి ఉన్నాయండి. ప్రతి ఒక్క దానికి ఆలయం ఉంది. అలాగే ఏదో ఒక వివాదం ద్వారా వాళ్ళ అందరూ రక్త సంబంధికులు విడిపోయినప్పుడు, కుటుంబ కలహాలతో విడిపోయినప్పుడు వాళ్ళు మనం ఇందాక చెప్పిన అమ్మవారి టెంపుల్తో పాటు చాముండి గారి టెంపుల్తో పాటు ఇంకొక టెంపుల్ వచ్చేసరికి ఇది వచ్చి పలయ శ్రీకంఠేశ్వర మహాదేవ ఆలయం. సో కోపాన్ని బయట విసరకుండా దాన్ని జ్ఞానంగా మార్చే ఆలయం ఏదన్నా ఉంది అంటే ఈ శివతత్వంలో ఉందండి. మీ కోపాన్ని, ఎంత పెద్ద కోపాన్నైనా కట్ చేయగలరు. అంటే కుటుంబ కలహాలు, దాంపత్య విభేదాలు, బంధువులతో కూడా, రక్త సంబంధికులకే కాదు ఈ ఆలయం, బంధువులతో కూడా, బంధువులతో దూరమైన సంబంధాలు కూడా. అంటే ఇక్కడ కేరళలో ఎక్కువ చెప్పాలంటే అత్త కోడలు గొడవ అయితే ఫస్ట్ వచ్చే టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ టెంపులే అండి. అవునా సార్? అంటే మనం మామూలుగా అక్కడ వాళ్ళు స్థానిక సాంప్రదాయం ప్రకారం అక్కడ వాళ్ళు ఏదన్నా కొంచెం ఎడబాటు ఏదన్నా వచ్చింది అంటే ఒక వారం రోజులకు కూడా ఇంకా ప్యాచప్ కాలేదు అంటే నెక్స్ట్ ఈ టెంపుల్కి వచ్చి అది చేసుకువెళ్తారండి. అంత విశేషం. సో ఈ క్షేత్రం శతాబ్దాల నాటి కేరళ దేవాలయ సాంప్రదాయానికి చెందింది. తిరువితాంకూరు రాజవంశ కాలంలో ఆలయం అభివృద్ధి చెందింది. సో తర్వాత ఆలయం అంతా కేరళ శైలిలో ఉంటుంది. శ్రీకంఠేశ్వరుడు పేరులోని ఇదేంటి అంటే మీకు ఆ విషాన్ని, ఆ కోపాన్ని ఆయన మింగాడు కాబట్టి దాన్ని జ్ఞానంగా మార్చి ఇవ్వడం. ఆ తర్వాత దీనికి అర్థం ఏంటంటే కోపాన్ని నియంత్రించడం, ఆ రూపానికి ఉన్న భావం, బాధను జ్ఞానంగా మార్చడం, కుటుంబాన్ని కాపాడడం, ఆ తర్వాత త్యాగం ద్వారా ఐక్యతను నిలబెట్టడం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, చాలా ఇంపార్టెంట్ ఈయన తత్వంలో. ఈయన ఏం చేస్తాడా, నాకు ఈ గుడికొస్తే అని అడిగితే మీరు కోపాన్ని నియంత్రిస్తాడు. ఫస్ట్ బాధను, మీరు ఏదైతే బాధ ఉందో దాన్ని జ్ఞానంగా మారుస్తాడు. మీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎక్కడో సెపరేట్ అయిన కుటుంబాన్ని తిరిగి కలుపుతాడు. ఒక త్యాగం, ఒక సాక్రిఫైస్ ద్వారా ఐక్యతను నిలబెడతాడండి ఇతను. ఆ తర్వాత అందుకే ఇది ఎప్పుడు కూడా మీకు కుటుంబ శాంతి కోసం మీరంటూ వెళ్ళాల్సిన ఆలయం ఏదన్నా ఉంది అంటే, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక అశాంతి, ఏదో ఒకరితో గొడవ. ఇది ఇప్పుడు దాదాపు ఎంతమంది జనాభా ఉంటే అంతమంది వెళ్ళాల్సిన ఆలయాలండి. ఆ కుటుంబ శాంతి అనేది ఇతను మార్చిస్తాడు. ఇతను చాలా మార్చిస్తాడు. ఆ తర్వాత ఇంకా చంద్రదోషం ఉన్నవాళ్ళు, శని ప్రభావం ఉండేవాళ్ళు, కుటుంబ కలహాలు, శాంతి ప్రార్థనలు కూడా ఇక్కడ చేస్తారు. సో మానసిక అస్థిరత, మెంటల్ ఇన్స్టేబుల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి
ఆయన దగ్గర 16 నుంచి 18 నిమిషాలు కూర్చోవడం అండి. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నన్ను ఏమన్నా అడిగితే నేను ఏం చెప్తాను అంటే 18 మినిట్స్ ఇక్కడ కూర్చొని మీరు ఓం నమః శివాయ మంత్రం ఉచ్చరించడం వల్ల ఆటోమేటిక్గా జరగాల్సిందంతా జరుగుతుందండి. అంత పవర్ఫుల్ ప్లేస్ ఇది. సో ఇక్కడ ఎనర్జీ పాయింట్స్ వచ్చేసరికి గర్భగృహం ముందు అక్కడ కూర్చోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. 16 to 18 మినిట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మాకు పూజలు దొరకలేదు, అవి ఏమీ దొరకలేదు అన్న వాళ్ళందరూ కూడా ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు, 1008 సార్లు, వీలైతే 10,000 సార్లు కూడా చేస్తారండి. అక్కడ వాళ్ళు అయితే 3 రోజులు 4 రోజులు ఆ 10,000 అనేది చాలా క్లియర్గా చేస్తుంటారండి. సో స్పెసిఫిక్గా కుటుంబ సభ్యులు మళ్ళీ కలవడానికి చేసే పూజల్లో తల్లి తండ్రులు కొడుకుల మధ్య, దాంపత్య జంటలు లేదా అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ మధ్య విభేదాలు ఉన్నప్పుడు వీళ్ళు పర్టికులర్గా ఈ ఆలయానికి వచ్చి చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్ రుద్రాభిషేకం చేసుకోవాలండి. ఆ తర్వాత మృత్యుంజయ హోమం చేయాలి. ఆ తర్వాత గణపతి హోమం, గణపతి అంటే విఘ్న నివారణ సంకల్పంతో చేయాలి వాళ్ళు. ఆ తర్వాత ఉమామహేశ్వర అర్చన. ఈ ఉమామహేశ్వరిది మనం ఇంత మునుపు చెప్పండి దంపత పూజ, దంపతుల మధ్య ఉండేదానికి ఈ ఉమామహేశ్వర పూజ అనేది చేయాలి. ఆ తర్వాత బిల్వార్చన చేయాలి. ఈ పూజ సమయంలో అందరూ రాలేకపోతే ఆ కుటుంబ సభ్యులందరి పేర్లు చదివి వాళ్ళ నక్షత్రాలు చదివి చేయడం అనేది సరిపోతుందండి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పూజల్లో రహస్య పూజలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవాల్సింది, మహామృత్యుంజయ హోమం, విశేష బిల్వార్చన అని ఉంటుందండి. ఆ తర్వాత ధారాభిషేకం చేయించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ధారాభిషేకం ఇక్కడ చాలా ప్రత్యేకం అండి. ఇక్కడ ఎప్పుడైనా చేస్తారా సార్ ఇవి? ఎప్పుడైనా చేస్తారండి. అంటే ముందు నాకు తెలిసి ఈ మంచి రోజుల్లో అంతా ఒక 10 రోజులకి వారానికి బుక్ అయిపోయి ఉంటాయి. ముందు రోజు వెళ్ళి చేయించుకోవడం ఇంకా మంచిది. రక్త బంధుకులు కాకుండా బయట బంధువులతో మనకు ఏమన్నా మళ్ళీ వాళ్ళతో నేను తిరిగి కలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన హోమాలు ఏమన్నా ఉంటే గణపతి దర్శనం, రుద్రాభిషేకం, కుటుంబ సభ్యుల పేర్ల మీద సంకల్పం, ఉమామహేశ్వర అర్చన, 11 లేదా 21 ప్రదక్షిణాలు తిరగడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు, నన్ను అడిగితే మాత్రం 1008 అనేది మనలో ఉన్న ఎనర్జీ పాయింట్స్తో పాటు నాడులు కూడా ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయి ఉంటాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి. సాధ్యమైతే కుటుంబ సభ్యులతో నిజాయితీగా సంభాషణ ప్రారంభించడం. అంటే ఈ పూజలన్నీ చేసి మీరు అవతల పక్కలతో టెంపుల్లో కూర్చొని ఫోన్లో మాట్లాడచ్చు. అబ్బో, మీకు అక్కడికక్కడే, మీకు ఎక్కడ మీకు వేరే దగ్గర కాదండి, అక్కడికక్కడ. సో రోజులు వచ్చేసరికి సోమవారం, ఆ తర్వాత ఎప్పుడైనా ప్రదోషకాలం, ఆ తర్వాత మహాశివరాత్రి, ఆ తర్వాత కార్తీక మాసం, ఆ తర్వాత మాస శివరాత్రి. ఈ రోజుల్లో విశేషమైన పూజలు కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వస్తారండి. దీంట్లో ఇంకొక ప్యాటర్న్ ఉంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే ఎవరైనా రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ మళ్ళీ విడిపోయిన వాళ్ళు తిరిగి కలవాలనుకున్న వాళ్ళు ఇక్కడే ఒక యాత్రలాగా చేయాలండి. వీళ్ళకి ఒక యాత్ర ఏంది అంటే ఫస్ట్ కుటుంబ ఐక్యత కోసం ఈ 3 ఆలయాలు ఖచ్చితంగా సాంప్రదాయకంగా శాస్త్రోక్తంగా ఈ 3 చూడాలండి వాళ్ళు. ఫస్ట్ది వచ్చేసరికి మనం చెప్పింది కరిక్కాకోం శ్రీ చాముండీదేవి ఆలయం, ధర్మరక్షణ కుటుంబ శాంతి కోసం ప్రార్థన. 2వ ఆలయం పలయ శ్రీకంఠేశ్వర మహాదేవ ఆలయం, కోపం అహంకారం తగ్గి బంధాలు పునరుద్ధరించాలని మళ్ళీ సంకల్పం చేయడం. ఈ 2 చేసిన తర్వాత 3వ ఆలయానికి ఎక్కడ వెళ్ళాలి అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. కుటుంబ శాంతి, ఐశ్వర్యం, స్థిరత్వం కోసం ప్రార్థన. ఇక్కడ ఖచ్చితంగా మీరు చేయించవలసిన ఏదైనా ఉంది అని అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అర్చన చేయించాలండి. కుటుంబ సభ్యులైతే పేరు నామ నక్షత్రాలతో చేయించాలి. బంధువులతో మీకు విరోధం ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా చెప్పి అర్చన చేయిస్తే ఆ ప్యాటర్న్, ఆ యాత్ర అనేది సంపూర్ణం, పరిపూర్ణం అవుతుంది. ఇది శాస్త్ర సంబంధంగా చెప్పిందండి. ఇది ఏదో వేరేది కాదు, శాస్త్ర సంబంధంగా మనం చెప్పే శాస్త్రాధికారికంగా చెప్తున్నాం. ఈ 3 టెంపుల్స్ తిరగడం వల్ల
విడిపోయిన బంధాలు, పోగొట్టుకున్న బంధువులు, ఈ అందరూ కూడా మళ్ళీ తిరిగి ఒక ప్రదేశానికి చేర్చగలిగిన ఆలయాలు ఏమైనా ఉన్నాయంటే ఈ 3 ఆలయాలు. అద్భుతం. ఈ 3 ఖచ్చితంగా ఒక యాత్రలా ఒక చేసుకుంటే యాత్ర మంచిది. ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద దూరం కాదండి. ఆ. మీరు తిరువనంతపురం సెంట్రల్ చేసుకుంటే ఈ 3 టెంపుల్స్ తిరగడానికి కూడా మీకు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం అంతే. అంత దూరంలో ఉంటాయి. మీరు తిరువనంతపురం రైల్వే స్టేషన్ కానీ, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ కానీ ఏదైనా ఈ 3 ఆలయాలతో పాటు ఇంకా మీరు చూడాలనుకుంటే దంపతులకైతే మహాదేవ ఆలయం అని చెప్పామండి తిరువనంతపురంలో. అక్కడికి వెళ్ళి దంపతి పూజ చేయించుకోవాలన్నా, మీరు చెప్పింది మనం చెప్పిన దాంట్లో ఇంకొక దాంట్లో వైతమానిది టెంపుల్ ఒకటి చెప్పామండి. వైతమానిది. ఎవరన్నా అప్పులు అయిపోయి దాంట్లో నుంచి మళ్ళీ బయట రావాలన్నా, పోగొట్టుకున్న సంపదన తిరిగి పొందాలి అంటే వైతమానిది. ఈ వైతమానిది కూడా ఇక్కడ నుంచి ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు అండి. సో ఒక యాత్ర మీరు ఈ కుటుంబ చేయొచ్చు. యాత్ర చేసి ఒక పక్క ఆ వైతమానిది స్వామిని కూడా దర్శించుకొని ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామిని కూడా దర్శించుకొని రావచ్చు. ఈ విధంగా ఈ ఈ విధంగా ఈ యాత్ర ముగించవచ్చు. ఇది కేవలం పోగొట్టుకున్న బంధాలు తిరిగి రాబట్టుకోవడానికి చేసే యాత్ర. అక్కడ వరకు మాత్రమే. కానీ చాలా ముఖ్యమైనది, చాలా మంది అడిగినది, ఎంతో మందికి అవసరమైనది కూడా కదా సార్. ఎంతో మంది కదండి, అందరికీ అవసరమైనది. అంతే. ప్రతి కుటుంబానికి అవసరమైనది. కుటుంబానికి అవసరం అంటే చాలా మంది భావన ఏంటంటే అందరం బాగున్నాం కదా, అక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు, కేవలం మాట లేని వాళ్ళకి మాత్రమే కదా అనుకుంటారు. కానీ బంధాలు ఇంకా బలపడాలన్నా కూడా వెళ్తే మంచిదే కదా. అంటే బంధం ఎప్పుడు బలహీనం అవుద్దో ఎప్పుడు బలవంతం అవుద్దో తెలియదండి. ఉమ్. కాబట్టి తెలుస్తుంది. ముందుగా ఇది చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందులో ఇప్పట్లో ఎక్కువ పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్య ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఆ గ్యాప్ రావడం వల్లే వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతున్నాయి. అవును. ఆ గ్యాప్ను ముందుగానే మనం గుర్తించి మనం ఒక ప్రివెంటివ్ మెజర్స్ లాగా ఇది తీసుకుంటే రేపు ఫ్యూచర్లో ఎలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడున్న మాయలో ఎవరికైనా సరే బంధం శాశ్వతం కాదనే కాడికి వచ్చేసారు. కాబట్టి ఉన్నంత కాలం అన్నా అందరూ ప్రశాంతంగా ఉండేదానికి ఇలాంటి ఆలయాలకు వెళ్ళడం అనేది కంపల్సరీ అండి. కంపల్సరీ. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ముఖ్యమైనవి ఇవన్నీ కూడా. Yeah. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.